ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు వార ఫలితాల్లో 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, మరియు ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. వారికి ఏ విషయాల్లో చాలా బాగుంది, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేష లగ్నము, మేషరాశి. లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, లేనట్లయితే రాశి నుంచి చూసుకోవచ్చు. రాశిలో గురువు యొక్క స్థితి, జూపిటర్ ఎప్పుడైతే ఉన్నాడో గురువు మానసిక స్ట్రెస్ని తగ్గిస్తాడు. అనేకమైనటువంటి కొత్త విషయాల్ని, మనసు స్థిమితంగా ఉండేటువంటి తత్వాన్ని గురువిస్తాడు మీకు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రధానంగా. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క గురుగ్రహం ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా మీకు వివాహ నిర్ణయాలు, పార్ట్నర్స్తోని సపోర్టు, ఇటువంటి యోగాల్ని అందిస్తుంది. మరి ధన సంబంధించిన విషయాల్లో ధనాధిపతి ఉన్నటువంటి స్థితి, కాస్త రవి శనులతో ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే మీకు 3-6 అధిపతి అయినటువంటి బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు. కావున మీరు ఏదైనా అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి చేయాలి. రైతులకి, పంట పొలాలు మీద ఆధారం పడి వాళ్ళ జీవనం సాగించేటువంటి వారికి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, మీరు ఏదైనా వాహనము, గృహము కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా బాగుంది. ఈ మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే చంద్రుడు ఈ యొక్క వారం 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మనకి దాదాపుగా అంటే ఈ 7 రోజులు కూడా మిథున, కర్కాటక, సింహరాశుల్లో సంచరిస్తుంటాడు. కాబట్టి ఇక్కడ ఇచ్చేటువంటి ఫలితాల్లో 17, 18, 19 తేదీల్లో దూర ప్రాంతాలకు వెళ్ళడం, హైయర్ ఎడ్యుకేషన్ విషయాల్లో బాగా యోగిస్తుంది. ఇక 20, 21 తేదీలు ముఖ్యంగా ఏదైనా రీసెర్చెస్ మూలంగా పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయాల్లో చక్కటి ఫలితాలు రావడము. మరియు 22, 23 తేదీలు చాలా చక్కగా మీకు ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే లాభసాటిగా, అంటే మీరు ఏదైనా పని చేస్తే కొంచెం లాభదాయకంగా ముందుకు కదలడం 22, 23 తేదీలు చూపిస్తుంది. కాబట్టి 22, 23 తేదీలు మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా చూసి నిర్ణయం తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే లాభస్థానంలో శని కుజులు ఉన్నందుకు కొన్ని మీ ఫ్యామిలీలో ఏదైనా ఫలానా, అంటే ఒక్కోసారి చూడండి వ్యాపార విషయాలు కావచ్చు, ఏదైనా విషయాలు కావచ్చు, అన్నదమ్ముల మధ్యని నాకు ఈ లాభం వచ్చేది నాకు కావాలంటే నాకు కావాలని కొంచెం లాభాపేక్ష సంబంధంగా కొంతవరకు ఘర్షణలు చూపిస్తున్నాయి. మరియు మరొక విషయం ఏంటంటే, అది మీకు మాత్రమే కాకుండా మీ తండ్రి గారికి ఉన్నటువంటి సహోదరుల మధ్యన కూడా కొంతవరకు ఆ యొక్క ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. సర్వసాధారణంగానే శని కుజులు ఎప్పుడైతే కలిసి ఉన్నారో ఇటువంటి ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ 12వ స్థానంలో ముఖ్యంగా 3-6 అధిపతి అయినటువంటి బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు. కావున ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు పొరపాటును కూడా అప్పు చేసి మరీ ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. ఇటువంటి నిర్ణయం పొరపాటును కూడా తీసుకోకండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, సూర్య నమస్కారాలు చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచే చూసుకోండి. లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి హ్యాపీగా చూసుకోవచ్చు, ఏమీ సందేహించాల్సిన పని లేదు. ఇక్కడ మీకు ఈ 17వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రత్యేకంగా మీకు 17, 18, 19 తేదీలు రుణాలు లభించడానికి చాలా అనుకూలంగా ఉంది. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ వీటితో పాటు 20, 21 తేదీలు కనుక చూసుకున్నట్లయితే వివాహ ప్రయత్నాలు, విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలకు చాలా అనుకూలంగా ఉంది ఆ తేదీలు ప్రత్యేకంగా మీకు. ఇక 22, 23 తేదీలు కనుక చూసుకున్నట్లయితే అది కూడా అంటే దాదాపుగా 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆ 4 రోజులు వివాహ ప్రయత్నాలకి, పార్ట్నర్స్తో
కలిసి రావడానికి మరియు విదేశాలకు వెళ్ళడానికి ఇన్వెస్ట్మెంట్స్కి చాలా మంచి రోజులు ఇవి. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే మీకు లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు దశమ స్థానంలో కుజ శని మధ్యన ఉంటున్నాడు. ఈ కుజ శని మధ్యన ఎప్పుడైతే శుక్రుడు వెళ్ళున్నాడో ఏంటది ప్రొఫెషన్ స్థానం కాబట్టి చేసేటువంటి ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో స్ట్రెస్ అనేటువంటిది కాస్త ఉంటుంది. అలాగే మరొకటి విషయం ఏంటంటే ఇక్కడ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో బిట్ కాయిన్స్ అని షేర్ మార్కెట్ అని ఇట్లాంటి విషయాల్లో మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు పొరపాటును కూడా 1% కూడా రిస్క్ తీసుకోకండి. అలా తీసుకున్నట్లయితే ఇబ్బంది అనేటువంటిది కలుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి ప్రధానంగా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొత్త లావాదేవీలు, కొత్త వాళ్ళతో పరిచయం, తద్వారా కలిసి రావడం ఇటువంటివి చాలా స్పష్టంగా మీకు అనుకూలంగా ఉన్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ కొంచెం ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు అందులో ముఖ్యంగా సంతానం కోసం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో మీకు ఆ ప్రయత్నం చేసేటప్పుడు 1-4 సార్లు అవతల వాళ్ళని కంప్లీట్గా ఓకే అనుకుంటేనే ముందుకు వెళ్ళండి. లేనట్లయితే దాని ద్వారా కొంత నష్టపోతుంటాం. అంటే అలాగా మానసికంగా, శారీరకంగా మనం ఒకసారి చూడండి ఐవీఎఫ్లు, ఐయుఐలు చేయించుకుని ఉంటారు, ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఈ పంచమాధిపతి నీచ స్థానంలో ఉన్నాడు కావున ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా అప్పులు ఇచ్చేటువంటి విషయంలో, ఎందుకంటే అప్పులకు కారకుడైనటువంటి శుక్రుడు, బుధుడు వీళ్ళిద్దరూ కూడా ఒక గ్రహమేమో నీచపడింది, మరొక గ్రహమేమో ఘర్షణ యోగంలో ఉంది. కాబట్టి అప్పులతో పొరపాటును కూడా ఇవ్వకండి. ఇక మరొక విషయం ఏంటంటే కాస్త పార్ట్నర్స్ వివాహ ప్రయత్నాలు సాగుతాయి. కాకపోతే పార్ట్నర్స్తో తెలియని ఒక చిన్న ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. జాబ్లో ఎదుగుదల ఉంటుంది, లాభస్థానంలో ఉన్నందుకు. ఎట్ ద సేమ్ టైం కొంతవరకు స్ట్రెస్ కూడా ఉంటుంది. రెండూ ఉంటాయి. హోమ్ లోన్స్ లభిస్తాయి మీకు. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొత్త గృహ యోగం కూడా చూపిస్తుంది. 12వ స్థానం మీద గురువు యొక్క దృష్టి ఉన్నందుకు. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక గృహం తీసుకునేటప్పుడు మీ పేరులో ఉన్న మొదటక్షరము, మీరు తీసుకునేటువంటి దిశలో ఉండేటువంటి వర్గుని ఈ రెండింటిని సెట్ చేసి మీకు ఏ దిశ పనికి వస్తుంది. చాలామంది తెలియక ఏంటంటే ఈస్ట్ అండ్ నార్తే బాగుంటుంది, సౌత్ వెస్ట్ బాగోదు అనుకుంటారు. అలా ఏం కాదు. ఒక్కొక్క పేరుని బట్టి సౌత్కి వెస్ట్కి కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ముఖ్యంగా గోవుకి గోంగూర తినిపించడము, మరియు అదేవిధంగా మీరు విష్ణు సహస్రనామాలు వినడం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు, దశమ స్థానంలో. కాబట్టి ఈ వారం అంతా కూడా మీరు వీలున్నంత మటుకు చేసేటువంటి ఉద్యోగంలో మిస్కమ్యూనికేషన్స్ రాకుండా చూసుకోండి. అయితే ఈ వారం చంద్రుడు మీ రాశి నుంచి సింహరాశి వరకు, అంటే 3వ స్థానం వరకు సంచరిస్తుంటాడు. దీనివల్ల 1, 17, 18, 19 తేదీలు మీకు సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అదేవిధంగా 20, 21, 22, 23 ఈ 4 రోజులు కూడా మీకు గుర్తుపెట్టుకోండి. పర్టికులర్గా ఒకటే విషయం ఏంటంటే ఇక్కడ కాంపిటీషన్ రిలేటెడ్, మరియు అదేవిధంగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ లోన్స్ రావడానికి, కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలకి యోగించడానికి చాలా అనుకూలంగా ఉంది. అయితే ఫైనాన్షియల్ గ్రోత్ ఎట్లా ఉంటుంది? ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే కమ్యూనికేట్ చేసేటటువంటి విషయాల్లోని ముఖ్యంగా కాంట్రాక్ట్స్, అగ్రిమెంట్స్, ఎందుకంటే రవి కూడా వెళ్ళి బుధుడితో కలిసి ఉన్నాడు. ఏదైనా భూములు తీసుకునే విషయంలోని, భూమికి సంబంధించినటువంటిది ఏదైనా ఆస్తికి సంబంధించిన పేపర్స్ విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కాకపోతే కాస్త ప్రేమించిన వారితో, పంచమాధిపతి ఎప్పుడైతే మీకు శని కుజులతో కలిసి ఉన్నాడో, ప్రేమించిన వారితో అనేది కొంతవరకు ఘర్షణ వాతావరణం అనేటువంటి చూపిస్తుంది. కొత్తగా క్రియేటివ్గా ఏదైనా చేద్దామని ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. కొంచెం ప్రేమించిన వారితోనే కానీ సంతానంతో కూడా చిన్నపాటి ఘర్షణ యోగం అనేటువంటిది బలంగా చూపిస్తుంది ఇక్కడ. అయితే ఇక్కడ కోర్టు వ్యవహారాలు, కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని గెలుపు అనేటువంటిది ఉంది, అది ఎటువంటి సందేహం లేదు. వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. 7వ స్థానాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ప్రయత్నం బలంగా ఉంది, అది ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ మాత్రమే కాకుండా వేరే దేశాలకు వెళ్ళి, దూర ప్రాంతాలకు వెళ్ళి ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే హైయర్ ఎడ్యుకేషన్,
పిహెచ్డి రిలేటెడ్ ఏదైనా రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో కొద్దిపాటి స్ట్రెస్ అనేటువంటిది కొంత చూపిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? ముఖ్యంగా నవగ్రహాల్లో శుక్ర, కుజ, శని, బుధ ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయై నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి ఈ వారంలో ప్రత్యేకంగా 17, 18, 19 తేదీలు చాలా బాగుంది. అలాగే 20 నుంచి 24వ తేదీ వరకు ఈ 4 రోజులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది, సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. క్రియేటివిటీ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ప్రత్యేకంగా ఇంకొన్ని కొత్త అవకాశాలు వస్తాయి. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే కర్కాటకం వారికి మీకు తృతీయ వ్యయాధిపతి ద్వితీయాధిపతితో కలిసి భాగ్యస్థానంలో రాహుతో ఉన్నాడు. కాబట్టి దీనివల్ల ఏమిటి, కాస్త పితృకర్మలు అధికంగా చేస్తూ ఉండాలి. ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు ప్రత్యేకంగా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి, మెడికల్ రిలేటెడ్ సంబంధించిన అగ్రిమెంట్స్ ఏదైనా మీరు రాసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటువంటి యోగం కూడా ఈ వారం చూపిస్తుంది. ప్రాపర్టీస్ కావచ్చు. అయితే ఆ ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు ఆ అగ్రిమెంట్లో ఏముంది, ఆ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేటువంటి ఖచ్చితంగా చెక్ చేసుకోండి. మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి వారు చేసేటువంటి ప్రొఫెషన్లో, అంటే మీరు ఏదైనా మెడికల్ రంగాల్లో ఉన్నట్లయితే మీ ఆ ప్రొఫెషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చాలా చాలా బాగుంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే శుక్రుడు చతుర్థాధిపతి వెళ్ళి శని కుజులతో ఉన్నాడు కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా కేర్గా వెళ్ళండి, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఈ మధ్యకాలంలో కొంచెం సప్తమాధిపతి దగ్గరికి శుక్రుడు వచ్చి చేరాడు కాబట్టి కొంత వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. భాగ్యస్థానంలో రాహుతో కలిసి రవి మరియు నీచపడినటువంటి బుధుడు ఉన్నందుకు కాస్త తండ్రి గారి ఆరోగ్య సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రొఫెషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో చాలా చాలా బాగుంటుంది. కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త వహించండి. అదేవిధంగా మీరు చేయవలసిన దేవతారాధన కానీ గ్రహారాధన కానీ ఏమిటి అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు వీలైతే కొంతమందికి చూడండి నిత్యము ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి దాంట్లోనే ఉంటుంటారు. అటువంటి వారు ప్రత్యేకంగా పెసలు దానంగా ఇవ్వండి. మరియు వాహనాల మీద వెళ్ళేటప్పుడు ముందు అంటే బయలుదేరేటప్పుడు ఒకసారి ఓం చండీ దేవతాయే నమః చండీ అమ్మవారిని ఒకసారి తలుచుకోండి. వాహనం నడిపేటువంటి వారు, వాహన సంబంధంగానే వాళ్ళ వృత్తి ఉండేటువంటి వారు. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, చండికా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది. దీంతోపాటు గోవులకు మీరు క్యారెట్స్, బెల్లము తినిపించండి. అందులోని ముఖ్యంగా దేశీవాలి గోవుకు తినిపించండి. అలా తినిపించినట్లయితే ఈ యాక్సిడెంట్ యోగాలు కానివ్వండి, కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు లేదా రోడ్డు దాటేటప్పుడు కానివ్వండి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అమ్మవారు చూసుకుంటుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ వారం మొత్తము కూడా ముఖ్యంగా 17, 18, 19 తేదీలు మీకు ఏదైనా కొత్త వారితో కలిసి మాటామంతి కొన్ని అగ్రిమెంట్ చేసుకోవడానికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ సింహం వారికి ఈ వారం మొత్తము కూడా ప్రాపర్టీ రిలేటెడ్ మూలంగా యోగం ఉంది. ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడానికి, ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం చాలా బాగుంది. అయితే ఇక్కడ ఈ చతుర్థాధిపతి శనితో ఉన్నందుకు కాస్త స్లోగా మూమెంట్స్ అవుతూ ఉంటాయి. అది కూడా సప్తమ స్థానంలో ఉన్నందుకు వివాహ నిర్ణయాలు, వివాహానికి సంబంధించినటువంటి విషయాల్లోని గమనించుకున్నట్లయితే కొద్దిగా స్ట్రెస్ అది ఉంటుంటుంది. జీవిత భాగస్వామితో కొంతవరకు గొడవ, ఘర్షణ ఈ వాతావరణం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ద్వితీయ స్థానంలో కేతు ఉంటూ ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు అష్టమంలో నీచ స్థానంలో ఉన్నందుకు పొరపాటును కూడా మీరు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటి జోలికి పొరపాటును కూడా వెళ్ళకండి. ఒకవేళ ఆల్రెడీ మేము అదే చేస్తున్నాం అనుకుంటే ఇప్పుడు ఆపండి దయచేసి. ఎందుకంటే ఇక్కడ అష్టమ స్థానం అనేటువంటి షేర్ మార్కెట్ ఆకస్మికంగా వచ్చేటువంటి యోగం ఉన్న కాంబినేషన్, అక్కడ నీచబడ్డ బుధుడు ఉన్నప్పుడు ఆకస్మికంగా నష్టాలు జరుగుతుంటాయి షేర్ మార్కెట్ విషయంలో, ముఖ్యంగా సింహం వారికి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ద్వితీయ స్థానంలో కేతు ఉన్నందుకు ముఖ్యంగా మీరు వ్యాపార నిమిత్తమై ఎవరికైనా ధనాన్ని ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు ఈ యొక్క అంశాల్లో కొంత జాగ్రత్త వహించాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కూడా కొద్దిగా స్ట్రెస్ ఉంది. కాకపోతే ఇక్కడ
ఈ వారం కొంచెం ఏదైనా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది, కానీ స్లోగా మూమెంట్ వస్తూ ఉంటుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయం. పంచమాధిపతి అయినటువంటి గురువు భాగ్యస్థానంలో ఉంటూ ఆ లగ్నాన్ని పంచమాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి సరైనటువంటి సమయం ఇది. అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొంత ఉద్యోగం విషయంలో కొంత స్ట్రెస్ అది ఉంటూ ఉంటుంది. బట్ నో నీడ్ టు వరీ. ఉద్యోగంలో కాస్త ఎక్కువ స్ట్రెస్ ఉందనుకునేటువంటి వారు కాస్త లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని నామస్మరణ చేయండి. లేదండి మేము వ్యాపారంలో ఇబ్బంది పడుతున్నాం, చాలా వ్యాపారంలో ఎటువంటిది ఏదైనా మంత్రం ఉందా అనుకున్నట్లయితే, ఎందుకంటే లాభాధిపతి అయినటువంటి బుధుడు నీచ స్థానంలో ఉన్నందుకు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమః అనేటువంటి నామస్మరణ కనుక చేసుకున్నట్లయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది. దీంతోపాటు గోవులకు కాస్త బెల్లము అదేవిధంగా క్యారెట్స్ లాంటివి తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. కన్యాలగ్నము కన్యారాశి కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం మొత్తము కూడా మీకు దశమ స్థానం నుంచి వ్యయస్థానం వరకు చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. అయితే మొదటి 17, 18, 19 తేదీలు ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది. కాకపోతే ఈ ఫైనాన్స్ కారకుడైనటువంటి శుక్రుడు మీకు 6వ స్థానంలో శనికుజులతో ఉన్నాడు కాబట్టి ఎవరికైనా స్త్రీలకి మీరు అప్పులు ఇవ్వడం తీసుకోవడం, స్త్రీలతో ఎవరితోనైనా మీరు మనీ మ్యాటర్స్ రిలేటెడ్ సంబంధించిన ఘర్షణ వాతావరణం కూడా సూచిస్తుంది. 6లో గ్రహాలు ఉన్నందుకు, 2 పాపగ్రహాలు ఉన్నందుకు. అయితే శత్రువుపై గెలవడం ఇట్లాంటివి ఇస్తాడు. ఎప్పుడైతే మీకు శుక్రుడు అక్కడికి వెళ్ళాడో ఇది కాస్త ఈ యొక్క స్త్రీ సంబంధించినటువంటి విషయంలో కొంత క్రియేట్ చేస్తుంది. అలాగే 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి, మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ కొత్తగా ఏవైనా కొత్త విషయాలు ఏదైనా ప్రారంభించడానికి బాగుంది. అదేవిధంగా కొంత ధైర్యం చేసి మీరు ఏదైనా సరే అనుకోని దాన్ని సాధించడం అనేటువంటి జరుగుతుంది స్పష్టంగా కనుక చూసుకున్నట్లయితే. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఈ యొక్క బుధుడు ప్రత్యేకంగా దశమాధిపతి అయి సప్తమంలో ఉండి నిలిచిపడ్డాడు. కాబట్టి ఏమిటి, మీరు ప్రధానంగా జాగ్రత్త తీసుకోవాల్సింది ఉద్యోగ సంబంధించిన విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అందులోనూ మీ జీవిత భాగస్వామికి ఏదైనా ఉద్యోగ సంబంధించిన విషయంలోని, మరియు మీ జీవిత భాగస్వామికి ఏదైనా కోర్స్ చేసా ఉద్యోగం వస్తుంది అంటూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తుంటారంటే కొన్ని కంపెనీస్ మీరు ఈ కోర్స్ చేయండి ఇందులో ఉద్యోగం వస్తుంది అంటారు. జరా కోర్స్ అయిపోయాక ఇంకోటి ఏదో మాట మార్చేస్తుంటారు. అటువంటివి ఏమైనా వెళ్ళి మీరు ప్రయత్నం చేస్తున్నారా, ఇటువంటివి జాగ్రత్త తీసుకోండి. అయితే ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలి అంటే శనికుజ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. కాస్త వాగ్వివాదాలు, ఎందుకంటే బుధుడే నిలిచిబడి ఉన్నాడు కాబట్టి జీవిత భాగస్వామితో తెలియకుండా చిన్న వాగ్వివాదాలు వచ్చేటువంటి ఛాన్సెస్ అధికంగా చూపిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ పంచమాధిపతి కూడా 6వ స్థానంలో ఉన్నందుకు కొద్దిగా సంతానంతో కూడా తెలియని చిన్న ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా మీకు విష్ణు సహస్రనామాలు, ఎందుకంటే లగ్న దశమాధిపతి సప్తమంలో ఉన్నాడు కాబట్టి ప్రత్యేకంగా ఎవరైనా 2వ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు లలితా సహస్రనామాల్లో కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః అనే నామస్మరణ, ముఖ్యంగా మీరు విష్ణు సహస్రనామాలను ఎక్కువగా చాంటింగ్ చేస్తూ ఉండండి. చాంటింగ్ కానీ వినడం కానీ శ్రవణం చాలా మంచిది విష్ణు సహస్రనామాలను. అదేవిధంగా పెసలు దానంగా ఇవ్వండి వీలైతే, ఎందుకంటే ఇక్కడ బుధుడు నిలిచబడ్డందుకు దీని యొక్క ప్రభావం అనేటువంటిది ఆ రకంగా పడుతూ ఉంటుంది. ఇక మరొక విషయం ఏంటంటే గోవులకి వీలైతే గోంగూర తినిపించడం చేయండి. మొత్తం విష్ణు సహస్రనామాలు నాకు తెలియదండి అనుకుంటే ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. తులాలగ్నము తులారాశి తులవారికి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు 5వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఏంటి, కొత్తగా ఎవరైనా ఫ్రెండ్స్ పరిచయం అవడము, లేదా ఏదైనా ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలోని కొంచెం వారితో ఏదైనా ఘర్షణ వాతావరణం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. 17, 18, 19 తేదీలు మీరు ఏదైనా కొత్త విషయాలు కొత్తగా ప్రారంభించడానికి కొత్త విషయాలు చాలా బాగుంది. మరి 20, 21, 22, 23 తేదీలు ప్రత్యేకంగా మీకు ధన సంబంధించిన విషయంలో ప్రోగ్రెస్ అనేటువంటిది ఉంది. మరియు ఈ తేదీలు 20 నుంచి 24వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహస్థితి మీకు వివాహ ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంది మీకు. అలాగే కాస్త ధనాధిపతి అయినటువంటి
మీకు ధనాధిపతి కుజుడవుతాడు కాబట్టి కాస్త శనితోని శుక్రుడితో ఉన్నందుకు ఫైనాన్షియల్ పరంగా కూడా గ్రోత్ ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ కాస్త రావాల్సిన లాభాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క విషయాల్లో కొంచెం కొంతమంది ఎవరైనా కాస్త అడ్డుపడ్డం కానీ ఇట్లాంటివి కాస్త చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క లగ్నాధిపతి అంటే తులా లగ్నానికి మరియు ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడు పంచమ స్థానంలో ఉన్నందుకు కొంచెం క్రియేటివ్ రిలేటెడ్, ఫ్యాషన్ రిలేటెడ్ వాటి మూలంగా ఫైనాన్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ కుజుడు ముఖ్యంగా పంచమ స్థానంలో ఉన్నందుకు మరియు ఈ శుక్రుడు శని కూడా దాంతో కలిసినందుకు ఇక్కడ సంతానానికి చూడండి, చాలా కాలంగా మీది ఉదాహరణకు తులాలగ్నం అనుకోండి, సంతానం ఇంకా సెటిల్ అవ్వట్లేదు, సంతానం ఇంకా ఉద్యోగ సంబంధించిన రావట్లేదు అనుకునేటువంటి వారికి ఇదొక మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అంటే మీ యొక్క సంతానానికి కూడా ప్రొఫెషన్ రిలేటెడ్ సంబంధించిన కెరియర్ సంబంధించినటువంటి విషయాల్లో చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా చూసి చేయండి, ఎందుకంటే 12వ అధిపతి భాగ్యాధిపతి అయినటువంటి బుధగ్రహము నీచ స్థానంలో వెళ్ళింది కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ రాశి వారికి ప్రధానంగా అంటే ఈ లగ్నం వారికి కానీ రాశి వారికి కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం చూడండి ఒక్కోసారి ఓవర్ ఎంజాయ్మెంట్స్ చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి, బికాజ్ ఆఫ్ పంచమ స్థానంలో శని కుజుడు ఉన్నందుకు. కొత్తగా ఎవరైనా ఫ్రెండ్షిప్స్ అయ్యేటువంటి విషయాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే మీరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క నామస్మరణ చేయడం, కరావలంబ స్తోత్రం చదువుకోవడం అన్ని విధాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి, వృశ్చికం వారిగా చూసుకున్నట్లయితే ఈ వారం మొత్తము కూడా మీకు చూసుకుంటే 17, 18, 19 తేదీలు విదేశాలకు వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంది. ఇక 20 నుంచి 24 తేదీ వరకు కాంపిటీషన్ వాటిలో సక్సెస్ అవ్వడము, పోటీ పరీక్షల్లోని స్పోర్ట్స్లో సక్సెస్ అవ్వడము, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో మీ యొక్క గెలుపు కనబడడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక ఫైనాన్షియల్గా చూసుకున్నట్లయితే సహజంగానే లగ్నాధిపతి అయినటువంటి కుజుడు మీకు చతుర్థంలో ఉంటూ సహజంగానే మీకు ఇప్పుడు అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి కాస్త ఏంటంటే ఇంకొంచెం ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించి చేసేటప్పుడు కొన్ని ఆటంకాలు కలగడం, మళ్ళీ అది రీస్టార్ట్ అవ్వడం ఇటువంటివి స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇక ధనాధిపతి ధనస్థానం నుంచి 6వ స్థానంలో ఉన్నందుకు లోన్స్ లభిస్తాయి. లోన్స్ కోసం మీరు చేసే ప్రయత్నం ఖచ్చితంగా లభిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం సంతానం విషయంలోని తీసుకునే ముఖ్యంగా వ్యాపార మూలంగా అందులోని ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్స్ సంబంధించిన విదేశీ సంబంధించినటువంటిది లేకపోతే ఆన్లైన్లో చేసేటువంటి బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఎవరైతే వ్యాపార సంబంధించినటువంటివి ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఆ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా కొంత జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. అందులో ముఖ్యంగా ఫ్రెండ్స్తో ఏదైనా కలిసి చేసేటప్పుడు, అందులో ఇంకా ముఖ్యంగా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్, ఎందుకంటే 2వ స్థానం పంచమ స్థానము, లాభస్థానము, అష్టమ స్థానము చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటాను ఇప్పుడు షేర్ మార్కెట్ విషయంలో. ఆ లాభ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు పంచమ స్థానంలో ఉన్నాడు, రాహుతో కలిసి ఉన్నాడు. ఏదో మనకి విపరీతంగా కలిసి వచ్చేస్తుంది షేర్స్లో, అందులో ఇందులో అనుకొని తీసుకెళ్ళి పెట్టి ఇబ్బంది పడతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. గర్భవతి అంటే స్త్రీలు గర్భం దాల్చినటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి, గర్భవతులు ప్రత్యేకంగా. ఇక మరొక విషయం ఏంటంటే కాస్త వాహనం నడిపేటప్పుడు కూడా చతుర్థ స్థానంలో శని కుజులు కలిసి ఉన్నారు కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు, రోడ్లు దాటేటప్పుడు కూడా కాస్త జాగ్రత్త వహించండి. అయితే కాస్త ప్రమోషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలోని మరియు గవర్నమెంట్ నుంచి రావాల్సిన ధన విషయంలోని, తండ్రి గారి నుంచి రావాల్సిన ధన సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది. బిజినెస్ పీపుల్ ముఖ్యంగా వ్యాపారాలు చేసేటువంటి వారు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా కాస్త జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి, పెసలు దానంగా ఇవ్వండి, అన్ని విధాలా బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి, ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు కాస్త పుణ్యక్షేత్ర దర్శనాలు, కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళడాలు, పేరు ప్రఖ్యాతలు రావడం ఈ యొక్క స్థితి నడుస్తుంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీరు 17, 18, 19 తేదీలు
మీరు చేసే ప్రతి పనిలోనూ కొంత లాభసాటిగా ఉంటుంది. 20 నుంచి 24వ తేదీ వరకు మీరు విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సంతాన సంబంధించిన విషయంలో కొంత అనుకూలమైన స్థితిగతులు కనిపిస్తున్నాయి. కాకపోతే మీకేంటంటే ఈ యొక్క లగ్నాధిపతి అంటే రాస్యాధిపతి, లగ్నాధిపతి అయినటువంటి ఈ యొక్క గురువు పంచమంలో ఉన్నందుకు క్రియేటివ్గా ఏదైతే ప్లానింగ్ చేస్తుంటారో ఆ యొక్క విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. మరియు కుటుంబ స్థాన అధిపతి, కుటుంబాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ కుటుంబాధిపతి వెళ్ళి శనికుజులతో ఉన్నందుకు ఈ శనికుజ గ్రహాలు ముఖ్యంగా ధనాధిపతితో కలిసి ఉన్నందుకు, అంటే ధనాధిపతి శని కుజుడితో కలిసి ఉన్నందుకు ఇది కొంతవరకు మీడియేటింగ్ ద్వారా కొంత స్ట్రెస్ ప్రెజర్ ఇస్తూ మీకు వాటి మూలంగానే ధనయోగం అనేటువంటిది కలగనుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఏదైనా కొత్త కొత్త కోర్సెస్ ఉద్యోగ సంబంధించిన విషయంలో సహజంగానే మీకు దశమ స్థానంలో కేతు ఉన్నాడు, కానీ ఆ కేతువుతో పాటు దశమాధిపతి నీచ పొందాడు. కాబట్టి ఏమిటి, ఏదైనా కొత్త కోర్సెస్ చేసేటప్పుడు ఏదైనా ఉద్యోగం కోసము, లేకపోతే మధ్యవర్తిగా ఉండేటువంటి వ్యక్తిని నమ్మి ధనము ఏదైనా తీసుకొని ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, మరియు అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే సంతానంతో తెలియించిన ఘర్షణ, కాకపోతే సంతాన యోగం పంచమ స్థానంలో గురువు ఉన్నందుకు సంతాన యోగం ఉంటుంది. కాబట్టి పంచమాధిపతి ఇక్కడ శనితో కలిసి ఉన్నాడు, అది కొంచెం ఘర్షణ సంబంధించినటువంటి యోగాన్ని క్రియేట్ చేస్తుంది. అదేవిధంగా బంధువర్గంలో వారితో ఏదైనా వివాహం సంబంధించిన మాట్లాడేటప్పుడు అది కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం అనుకూలంగా ఉంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు గమనించుకున్నట్లయితే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ముఖ్యంగా గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తూ ఉండండి. మరియు విష్ణు సహస్రనామాలు వినండి. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనేటువంటి చేస్తూ ఉండండి. ఈ చతుర్థ భావంలో బుధుడు ఉన్నందుకు స్టూడెంట్స్ కొంచెం చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గిస్తూ ఉంటారు. అటువంటి వారు ప్రత్యేకంగా హయగ్రీవ స్తోత్ర పఠనం కనుక చేస్తూ, ముఖ్యంగా బెల్లము నీటితో కానీ చక్కెరతో కానీ ఏదైనా తీపి పదార్థాలు, చెరుకు రసము ఇటువంటి వాటితో కనుక శివునికి అభిషేకం చేసినట్టయితే మిస్కమ్యూనికేషన్స్ రాకుండా ఉంటాయి. మకర లగ్నము, మకర రాశి, మకరం వారి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు 2వ స్థానంలో ఉన్నాడు. అయితే ఈ కుజుడు శుక్రుడు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉన్నందుకు ఏమవుతుంటుంది, రాశినాథుడుతో పాటు కొంత ఘర్షణ వాతావరణము ఉంటుంది, ఒక మంచి స్థితి కూడా ఉంటుంది. రెండు చూపిస్తున్నాయి జన్మజాతకంలో, అంటే మీకున్నటువంటి గోచారీత్యా. అయితే 18వ తేదీ నుంచి అంటే 17, 18, 19 తేదీలు ప్రత్యేకంగా మీకు ప్రాపర్టీ లాభము అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ప్రాపర్టీ సంబంధంగా లాభాలు. అలాగే మరొక విషయం ఏంటంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో ముఖ్యంగా 17, 18, 19 తేదీలు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవడము. 20 నుంచి 24వ తేదీ వరకు ఎక్కువగా ప్రాపర్టీ మూలంగా లాభాలు గోచరిస్తున్నాయి. ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే తృతీయ స్థానం ఏదైతే ఉందో, అంటే 3వ స్థాన అధిపతి 4లో ఉన్నందుకు స్వయం కృషితో సొంతంగా ఏదైనా సంపాదించుకొని ఒక గృహము, వాహనము కొనుగోలు చేయడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. పంచమాధిపతి శుక్రుడు 2వ స్థానంలో ఉన్నందుకు కొంచెం సంతాన విషయంలోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలోని ఘర్షణ వాతావరణం గోచరిస్తుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ 7వ స్థానము, 8వ స్థానము ఈ వివాహం కోసం చేసే ప్రయత్నాలకు సంబంధించిన విషయంలో చాలా అనుకూలంగా ఉంది చెప్పుకోవాలంటే. కాకపోతే ఇక్కడ ఈ 6వ అధిపతి, 9వ అధిపతి, 8వ అధిపతితో కలిసినందుకు అప్పులు ఇవ్వడము, తీసుకునేటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో మకరం వారు అప్పు తీసుకుని ఇచ్చేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రి గారికి సంబంధించిన విషయంలో చాలా కేర్గా ఉండాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే తండ్రి గారితో కలిసి చేసే బిజినెస్ విషయంలో, తండ్రి గారి బిజినెస్ని తీసుకునే విషయంలో దిస్ ఈజ్ నాట్ రైట్ టైం. బికాజ్ ఆఫ్ మీకు 9th లార్డ్ 9వ స్థానంలో కేతు ఉంటూ 9వ అధిపతి బుధుడయ్యాడు, వ్యాపారాలకు కారకుడే నీచపడ్డాడు, అది కూడా రవితో కలిసి ఉన్నాడు. కాబట్టి
ఇది రైట్ టైం కాదు. బుధుడు మీనం నుంచి మేషంలోకి మారేక తీసుకోండి మకరం వారు ప్రత్యేకంగా. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి, మిగతా అంశాలు ఎలా ఉన్నాయి? ఉద్యోగ ప్రయత్నాలు అయితే చాలా బాగుంటాయి. అదే ఉద్యోగ ప్రయత్నాలు నేను ఇందాక చెప్పినట్టుగా 17, 18, 19 తేదీల్లో చక్కగా ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక మీరు రెగ్యులర్గా కనుక మన్యసూక్త పారాయణం కనుక విన్నా చదివినా కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మరియు అమ్మవారికి సంబంధించిన లలితాసహస్రనామాలు కూడా పూర్తిగా చదవడము, లేదండి మాకు చదవడం రాదనుకుంటే కనీసం వినండి, దాని యొక్క అర్థం తెలుసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలోనే శనికుజ శుక్రుల యొక్క స్థితి కలయిక అనేటువంటిది కలిసింది. కాబట్టి ఏమవుతుంటుందంటే ఇటువంటి కాంబినేషన్ ఉన్నప్పుడు కాస్త స్ట్రెస్ ఉంటూ ఒకవైపు కొంత రిలీఫ్ కూడా ఇస్తుంది శుక్రుడి యొక్క స్థితి 4, 9 అధిపతి ఉన్నందుకు. అయితే ఈ 17, 18, 19 తేదీలు కాస్త లాంగ్ జర్నీస్ సూచిస్తున్నాయి. 20, 21, 22, 23 తేదీలు ప్రత్యేకంగా మీకు కలిగేటువంటి ఫలితాలలో 20, 21, 22 తేదీల్లో మీకు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇది ఉద్యోగ ప్రయత్నాలకి, ఉద్యోగ సంబంధించిన విషయంలో చాలా చక్కగా రాణించడం ఇటువంటివి గోచరిస్తున్నాయి. కాకపోతే మీకు 2వ స్థానంలో బుధుడు నీచబడినందుకు గమనించుకున్నట్లయితే ఇది బుధగ్రహం నీచంలో ఉన్నందుకు కాస్త వ్యాపార విషయంలోని, వ్యాపారాలకు సంబంధించిన ధన సంబంధించినటువంటి విషయాల్లోని, వ్యాపార నిర్ణయాల విషయాల్లోని, ఎవరితోనైనా సరే ఫ్రెండ్షిప్స్ విషయంలోని, షేర్ మార్కెటింగ్ విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభం వారు. అయితే ఈ 20 నుంచి 24వ తేదీ వరకు ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ ఫైనాన్స్ మ్యాటర్స్, అందులో ముఖ్యంగా బిజినెస్ రిలేటెడ్ సంబంధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. మరొక విషయం ఏంటంటే తృతీయ స్థానం లగ్నంలో ఉన్నది కొంత సిబ్లింగ్స్ విషయంలో, సిబ్లింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలను కొంత జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 6వ స్థానంలో, ఈ 6వ స్థానం అనేటువంటిది యాక్టివ్గా ఉంది కాబట్టి ఏంటి లోన్స్ లభించడము మరియు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడము. కాకపోతే కొంచెం వాహనాల మీద చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు శనికుజులతో కలిసి ఉన్నందుకు కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, అందులో ముఖ్యంగా గురువారాలు ట్రై చేయండి, తొందరగా ఫలిస్తుంది. అదేవిధంగా షేర్ మార్కెట్ జోలికి మాత్రం వెళ్ళకండి. షేర్ మార్కెట్ అనే కాదు, మనకి చూడండి ఇప్పుడు బెట్టింగ్స్ అని అవని ఇవన్నీ ఉంటుంటాయి, వాటి వల్ల ఇంకా ఎక్కువ నష్టం చూపిస్తుంది బుధుడు నీచబడి ఉన్నందుకు. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా వ్యాపారాల్లో ఎవరైనా సరే స్పిరిచువల్ అంటే చూడండి ఈ గురుగ్రహం 7వ స్థానాన్ని, లాభస్థానాన్ని చూస్తుంది కాబట్టి స్పిరిచువల్ రిలేటెడ్ యాక్టివిటీస్ అంటే కొన్ని పూజా సామాగ్రి స్టోర్స్ కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో కూడా కొంతవరకు లాభం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. లేదా కన్సల్టెన్సీస్, గురువు అనేటువంటి కన్సల్టెన్సీస్కి కూడా కారకుడు కాబట్టి కన్సల్టెన్సీస్ మూలంగా ధన యోగాలు సహజంగానే ఇక్కడ ఈ శని యొక్క దృష్టి మరియు దశమాధిపతి వచ్చి శనితో కలవడం వల్ల జాబు, కొత్త జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తా, జాబ్స్ కూడా వస్తాయి ఈ వారం 20 నుంచి 24వ తేదీ మధ్యలో. కాకపోతే కొంత ఈ శని కుజులు కర్మకారకుడు, ఉద్యోగానికి కారకుడైనటువంటి శని భగవానుడు కాస్త కుజుడితో ఉన్నందుకు కొంత స్ట్రెస్ ఉంటుంది, గ్రోత్ కూడా ఉంటుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన విష్ణు సహస్రనామాలు ఎక్కువగా వినండి, పెసలు దానంగా ఇవ్వండి, గోంగూర తినిపించండి, అనే విధాలా బాగుంటుంది. మీన లగ్నము, మీనరాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే మీనరాశి వారికి రాస్యాధిపతి 2లో ఉన్నాడు. దీనివల్ల మీకు 17, 18, 19 తేదీలు ఆకస్మికంగా కొన్ని కలిసి రావడము, 20 నుంచి 24వ తేదీ ఆ 4 రోజులు కూడా మీకు దూర ప్రాంతాలకు వెళ్ళడము, హైయర్ ఎడ్యుకేషన్ మూలంగా కలిసి రావడము, తండ్రి నుంచి కొంతవరకు మీకు ఏదైనా మంచి ఫలితాలు జరగడం అనేటువంటి సూచిస్తుంది. కాకపోతే మీకు కొంత శుక్రుడు వచ్చి చేరాడు. శుక్రుడు కొంచెం చేరినందుకు గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అయ్యో ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసామని అనుకునేటువంటిది కాస్త కొంతవరకు మీకు రిలీఫ్ అనేటువంటిది ఇస్తుంది. ఫినాన్షియల్ గ్రోత్ అనేటువంటిది చూపిస్తుంది 2లో గురువు ఉన్నందుకు. 3వ స్థానాధిపతి అంటే ఏదైనా అగ్రిమెంట్స్ అది చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేయండి. ముఖ్యంగా ఏదైనా ప్రాపర్టీస్, అందులో ముఖ్యంగా పంట పొలాలు లాంటివి తీసుకునేటప్పుడు, వివాహ నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు
ఏదైనా కొత్త కోర్స్ చేద్దామనుకునేటువంటి విషయాలలోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. అందులోనే ముఖ్యంగా ఈ పొలాలు, ఇందాక నేను చెప్పినట్టుగా తోటలు, ముఖ్యంగా బుధుడు తోటలకు కారకుడు. వాటిని కొనుగోలు చేసే విషయంలోని, వాటి యొక్క బాధ్యత తీసుకునేటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండండి. సహజంగానే మీన లగ్నంలో జన్మించినప్పుడు రవి 6వ అధిపతి అయినందుకు, ఈ రవి నీచబడినటువంటి బుధుడితో కలిసి ఉన్నందుకు ప్రత్యేకంగా ఏమవుతుంటుందంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ రవి ఇలా ఉన్నందుకు సహజంగానే మీన లగ్నంలో జన్మించిన వారికి తండ్రి గారితో ఏదైనా ఒక రుణం ఉంటుంది. అంటే తండ్రికి సంబంధించిన బాధ కావచ్చు, తండ్రి వల్ల మీరు ఆనందపడడం కావచ్చు, ఏదైనా తండ్రి మూలంగానే మీ లైఫ్ అనేటువంటిది ఒక టర్న్ తీసుకుంటుంది. అది మంచి, చెడు, బాధ, సుఖమా కాదు, మెయిన్ తండ్రి పాత్ర ఎక్కువగా ఉంటుంది మీన లగ్నం వారికి. కాబట్టి ఈ తండ్రి కారకుడైన రవి నీచబడినటువంటి బుధుడితో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా ఆల్రెడీ చిన్న చిన్న గొడవలు ఉన్నాయి అటువంటి వారు తండ్రి గారితో మరింత జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేషన్స్ కారకుడు నీచబడి రవి రాహుతో ఉన్నందుకు ఈ యొక్క అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. తండ్రి గారి ఆరోగ్య విషయాల పట్ల కూడా కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇక ఉద్యోగ అవకాశాలు అయితే చక్కగా మీకు దశమ స్థానాన్ని గురువు యొక్క వీక్షణ ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. టీచింగు, బ్యాంకింగు, అదేవిధంగా ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన రంగాల్లో ఉండేటువంటి వారికి, పురోహితం చేసినటువంటి వారికి, మరియు ఎనీథింగ్ నేర్పించే ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి, అటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు రావడము, ఆ యొక్క బిజినెస్లు ఇంప్రూవ్మెంట్స్ అవడం, ఇటువంటివన్నీ కూడా చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. మరియు ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి కాస్త నువ్వులు, కందులు కాస్త దానంగా ఇవ్వండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి జాతక చక్రంలో అంటే జాతకం సంబంధించినటువంటి విషయాలు వాళ్ళకి తెలియదు. అంటే ఏమిటి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ ఏమీ రాయరు. మరి అలాంటప్పుడు ఈ వారం ఎటువంటి విషయాల్లో ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే, బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. బుధుడు నీచంలో ఉన్నప్పుడు వ్యాపార సంబంధించినటువంటి అంశాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది బుధుడు రియల్ ఎస్టేట్ వాటికి, అంటే రియల్ ఎస్టేట్లో ప్రధానంగా ఈ పంట పొలాలకు సంబంధించిన వాటికి కారకుడవుతాడు, తోటలకి వీటికి కారకుడవుతాడు బుధుడు. నార్మల్గా కట్టుకునేటువంటి గృహాలకి, స్థలాలకి కాదు. అలాగే ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కూడా బుధుడు కారకుడవుతాడు. బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అనేకమైనటువంటి ఫ్లక్చువేషన్స్ వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే శనికుజ గ్రహాలు కూడా కలిసి ఉంటున్నాయి. ఎక్కడ? వృశ్చిక రాశిలో. ఎప్పుడైతే వృశ్చిక రాశిలో శనికుజుడు కలిసి ఉంటున్నారో, అంటే వృశ్చిక రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మనకి కుంభంలో ఉండి వృశ్చికాన్ని చూస్తుంది కూడా. అంటే ఏం లేదు, ఈ రెండు గ్రహాలు కలిసి ఉండడం వల్ల కుంభరాశిని, వృశ్చిక రాశిని టార్గెట్ చేస్తున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి అధిపతి అయినటువంటి కుజుడు, కుంభరాశి అయినటువంటి శని కుంభంలో కలిసి వృశ్చికం పైన దృష్టి ఉంది కాబట్టి వృశ్చిక రాశి కూడా ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. అంటే ఏమిటి, ఆ రాశి వారికి ఇబ్బంది కాదు, అక్కడ బాగా అర్థం చేసుకోండి. ఆ రాశి మీ లగ్నం నుంచి ఎన్నో భావం అవుతుందో ఆ భావం మీద ప్రభావం చూపిస్తుంది అని అర్థం. కాబట్టి వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లోని, మరియు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునేటువంటి అంశాలలోని అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి వార ఫలితాలతో పాటు మీ జన్మజాతకం కూడా పరిశీలన చేసుకోవాలి. మీ జన్మజాతకంలో మీ యొక్క తేదీ, నెల, సంవత్సరము, ప్రాంతము, సమయాన్ని బట్టి మీకున్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడున్నటువంటి మహాదశ ఏం నడుస్తుంది, మీ లగ్నం ఎంత బలంగా ఉంది, లేనట్లయితే మీకు నడుస్తున్నటువంటి మహాదశ ఏమి చేస్తే మీరు ఇబ్బంది నుంచి బయటపడతారు అనేటువంటిది స్పష్టంగా మీ మహాదశానాథుడు కానీ అంతర్దశానాథుడు కానీ సూచిస్తూ ఉంటాడు. దానికి సంబంధించినటువంటి పరిహార మార్గం చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మీరు ఏ మార్గంలో ప్రయత్నం చేసినట్లయితే మీకు ధనం అనేటువంటిది వస్తుంది. అలాగే మీరు నివాస గృహం కొనుక్కోవాలనుకుంటే ఏ సమయంలో కొనుక్కుంటే బాగుంటుంది, సంతాన అభివృద్ధి అవ్వట్లేదంటే వాళ్ళకి ఏ మంత్రం చెప్పాలి, వాళ్ళని ఏ దేవత ఆరాధన చేసుకోమని చెప్పాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉంటుందో, అంటే మీరు జన్మించినప్పుడు గ్రహస్థితి ఏదైతే ఉందో అది మీరు ఎప్పుడు వివాహం చేసుకోవాలి,
అంటే ఎటువంటి ఉద్యోగ సంబంధించిన వాటిల్లో మీ ప్రయత్నం చేస్తే బాగుంటుంది? ఏ ఉద్యోగంలో అయితే మీకు డబ్బులొస్తాయి? అంటే కొంతమంది మెడికల్ రంగాల్లో ఉంటారు, కొంతమంది ఇంజినీరింగ్, కన్‌స్ట్రక్షన్‌లో ఉంటారు. రకరకాల ఉద్యోగాలు ఉండొచ్చు, వ్యాపారాలు ఉండొచ్చు. అదేవిధంగా ఇన్వెస్ట్‌మెంట్స్ ఎప్పుడు చేస్తే మంచిది? లైఫ్‌లో ఏదైనా హర్డిల్స్ ఉన్నాయా? టర్నింగ్ పాయింట్ ఉందా? అనేటువంటిది చాలా స్పష్టంగా మీ యొక్క జన్మజాతకం తెలుపుతుంది. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటనేదే చూసుకోండి. మరి వార ఫలాలు, మాస ఫలాలు, పక్ష ఫలాలు, ఉగాది ఫలాలు చెప్పుకుంటున్నాం కదండీ! మరి దీనికి ఏమిటి అని చెప్పి సందేహం కలుగుతుంది చాలామందికి. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది మన బయట ఉండేటువంటి వాతావరణం, బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్, బయట ఉండేటువంటి ట్రాఫిక్ అనుకోండి, మార్కెట్ అనుకోండి. అంటే ఏమిటి? ఈ గోచార గ్రహాలు వీటి మీద ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి బయట ఇటువంటి మార్పులు ఉంటాయి. మార్కెట్లో ఈ ధరలు పెరుగుతాయి, లేనట్లయితే మార్కెట్లో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, యుద్ధాలు వస్తాయని చెప్పడం అన్నమాట. కాబట్టి మీరు చేసే పనికి బయట ఉండేటువంటి కండిషన్ మ్యాచ్ అయితే బాగుంటుంది. మీరు చేసే పనికి బయట ఉండే కండిషన్ బాగాలేదనుకోండి, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు బాగా వర్షం పడుతుంది, అప్పుడు మిరపకాయ బజ్జీలు ఎవరైనా వేసారు, వెంటనే అమ్ముడిపోతుంది. అలా కాకుండా మిట్ట మధ్యాహ్నం బాగా ఎండ ఉందండి, అప్పుడు మిరపకాయ బజ్జీలు ఎవరైనా అమ్ముదాం అనుకున్నారు, అయితే ఎవరు కొనరు. ఎందుకు? ముందే ఎండ. అప్పుడు ఏంటి? చల్లటి పానీయం ఎవరైనా అమ్ముతున్నారు, వెంటనే కొనుక్కుంటారు. అంటే ఏమిటి? బయట ఉన్న కండిషన్ మీరు అమ్మేటువంటి ప్రోడక్ట్ కనెక్ట్ అవుతుంది. బయట ఉన్న కండిషన్ మీరు అమ్మే ప్రోడక్ట్ కనెక్ట్ అవ్వకపోతే అది అమ్ముడుపోదు. అలాగే ప్రోడక్ట్ ఒకటే కాదు, అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ ప్రయత్నము బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్తో ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఈ వార ఫలితాలని, మాస ఫలితాలని ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి వీటిని తెలుసుకుంటూ మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.